మీలో ఎంతమందికి దువ్వాడ మాధురి గారిని చూస్తే దయచేసి మీరు బిగ్ బాస్ ఫ్యాన్స్ మాత్రం హార్డ్ కోర్ ఫ్యాన్స్ మాత్రం కామెంట్ చేయాలి మామ. హార్డ్ కోర్ ఫ్యాన్స్ గుండె లోతులోంచి కామెంట్ చేయాలి. ఎంత కాదనుకున్నా, ఏమనుకున్నా, ఎంత తిట్టుకున్నా, ఎంత విమర్శించుకున్నా దువ్వాడ మాధురి గారు ఉండబట్టి కొంత స్పైస్ వస్తుందన్న ఫీలింగ్ నాలాగా మీకు కూడా అనిపిస్తుంటే కింద కామెంట్ చేయండి. నిజమే, ఆవిడ కొంచెం ఓవర్ యాక్షన్, చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. నోరు అదుపులో లేకుండా అవతల వాళ్ళని ఇష్టం వచ్చినట్టు భయంకరంగా మాట్లాడేస్తున్నారు. అండ్ మాట్లాడుతూ కూడా వాళ్ళదే మిస్టేక్ అన్నట్టుగా ఫీల్ అవుతూ వాళ్ళే ఫస్ట్ అరిచినారన్న హాలోజినేషన్లో ఉండి గట్టిగా ఓవర్గా మాట్లాడుతున్నారు. దానికి నేను కాదనట్లా, దాని గురించి వచ్చినప్పుడు మాట్లాడతా. కానీ ఇలాంటి కంటెస్టెంట్ ఒకరు వారా కొన్ని వారాలు ఉండాలి. అంటే ఆవిడని ఉండి ఓట్లు వేయండి అది నేను చెప్పట్లేదు అయ్యా, బిగ్ బాస్ టీమే ఉంచి తట్టున్నారులే, ఎటు తిరిగి ఆవిడకి ఇమ్యూనిటీ ఉంది, ఆ ఇమ్యూనిటీతో 3-4 వారాలు ఎలాగైనా లాగేస్తారు. కానీ కొంత ఇంట్రెస్టింగ్గా క్రియేట్ అవుతుంది, ఆటోమేటిక్గా ఎవరో ఒకరు ఫైర్ వస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక బాడీ బిల్డర్ ఉన్నాడు అనుకోండి, గట్టి బాడీ బిల్డర్, ఆ బాడీ బిల్డర్తో ఒక బాడీ లేని వ్యక్తి ఫైట్ చేస్తే అతనికి ఎలివేషన్ వస్తుంది. గెలిచినా ఓడిపోయినా వచ్చే అవకాశం ఉంది. ఒకసారి ఓడిపోయినా వస్తుంది, గెలిస్తే ఇంకా హైలైట్ వస్తుంది. అదేవిధంగా ఒక పర్సన్ నాటుగా ఇష్టం వచ్చినట్టుగా అందరితో గొడవలు వేసుకునే పర్సన్ మాధురి గారు లాంటి వాళ్ళు ఉన్నారు అనుకోండి, అవతల పర్సన్స్కి ఈవిడతో గొడవ వేసుకునే పర్సన్స్కి ఎలివేషన్స్ వస్తుంటాయి. అలాంటి వాటికి ఇలాంటి వాళ్ళు పనిచేస్తారనేది నా ఉద్దేశం. మీకు అర్థమై ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోలో ఈరోజు ఎపిసోడ్ రివ్యూ మాట్లాడుకుందాం. గట్టిగా ఉన్నాయి ఒక 6-7 పాయింట్లు అట్లీస్ట్ మంచి ఉన్నాయి. ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎపిసోడ్ బాగానే ఉందన్నట్టు ఫీలింగ్ అనిపిస్తుంది. కళ్యాణ్ గురించి కూడా మాట్లాడతాను గట్టిగా. అండ్ తనుజ గారు ఓవర్ యాక్షన్ గురించి కూడా మాట్లాడదాం. తనుజ గారు టాస్క్లు వస్తే పూనకం వచ్చేస్తా, ఆవిడ గురించి కూడా మాట్లాడతాను. కళ్యాణ్ క్యాప్టెన్సీ గురించి కూడా మాట్లాడాలి. ఒక్కొక్క పాయింట్ క్లీన్గా స్లోగా చెప్పుకుంటూ వెళ్దాం. ఓకేనా? సూపర్ అనిపించింది. గుడ్, మంచి ఎపిసోడ్ ఇన్ ద సెన్స్ చూడడానికి బాగానే ఉంది మనం అనుకున్న దానికంటే. నెక్స్ట్ వచ్చరికి ఒక్క సెకండ్, అదే ఉంది ఒక్క సెకండ్ మా వేరే మెసేజ్ వచ్చింది బిగ్ బాస్ రిలేటెడ్. సో అది ఎపిసోడ్లో స్టార్టింగ్ మాధురి గారిది వచ్చింది. మాధురి గారిది ఇక్కడ ఈవిడది మొత్తం మీద తప్పు ఏంటంటే, బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే నేను చాలా పెద్ద, నేను చెబితే ఈడ ఎవడైనా వినాలి అనే ఇది ఆవిడకి ఇంకా పోద్ది. అది ఒక 2-3 రోజులు పట్టుద్ది, పోద్ది. ఆల్రెడీ లైవ్లో కొంచెం పోయింది. ఎందుకనే చెప్తా వినండి. ఆల్రెడీ లైవ్లో ఇది ఈరోజుది కాబట్టి, ఈరోజు లైవ్లో నిన్నటిది కాబట్టి ఇది ఈరోజు లైవ్లో ఆవిడ ఆల్రెడీ కొంచెం తగ్గింది ఆవిడకి. ఎందుకంటే రీతు చౌదరి గారితో బాగానే మాట్లాడుతున్నారు, ఇద్దరు మళ్ళీ క్లోజ్ అయిపోయారు, మామూలుగా మాట్లాడుతున్నారు, అంత ఇదిగా కనపట్ల. తగ్గాలంటే కొన్ని దెబ్బలు పడాలి, కొన్ని గొడవలు జరగాలి. ఆటోమేటిక్ ఇది మన ఇల్లు కాదు, మనది ఇక్కడ చెల్లదు, మనం ఒక బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్, వీళ్ళు మనందరితో సమానం అన్న ఫీలింగ్ ఆవిడ క్రియేట్ అవుతుంది. తెలియకుండా నిదానంగా ఒక దెబ్బ మీద దెబ్బ ఎవడో మన మాట ఎండు, చిన్నోడు కాడి నుంచి పెద్దోడు దాకా ఫస్ట్ విన్నట్టే ఉంటారు. ఒకసారి గయ్యని అరిస్తే ఆవిడకి అర్థమైపోతుంది, అరే మనల్ని బయట ఎవరు అరవరు కదా, ఇక్కడ అరుస్తున్నారంటే మనం తగ్గాలి. ఆ తగ్గే విధానంలో తగ్గుకుంటూ వస్తారు. ప్రస్తుతానికి మాత్రం తగ్గలేదు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, ఆవిడ మిస్టేక్ ఏంటంటే ఆవిడకి సమస్య అయింది. ఆ సమస్య ప్రతి సీజన్లో, ప్రతి ఇంట్లో, ప్రతి హౌస్, ప్రతి బెడ్రూమ్లో ప్రతిసారి ఉండేది. అక్కడ ఎవరు అంత పెద్ద ఇష్యూ చేయరు. నేను ఒక కంటెస్టెంట్గా వెళ్ళొచ్చాను కదా, అక్కడ అందరి ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేనైతే ఎలా అందరూ అరుచుకుంటూ మన మీద పడుతుంటారు, మన బెడ్ మీద పడుతుంటారు, పక్క బెడ్ మీద పడుతుంటారు. ఆటోమేటిక్గా తెలియకుండానే వాళ్ళు నిద్రపోయే టైంకి మనం ముందే నిద్రపోయినా కూడా అది ఏది సరే అడ్జస్ట్ అవుతుండే నేచర్ ఉంటుంది. లేదు అంటే చెప్పాల్సిన విధానం ఒకటి ఉంటుంది. మామ అరే బాబు కొంచెం చిన్నగా అరవన్నానా అనేసి చెబితే ఎవడైనా వినాల్సిందే. వినకపోతే ఆడే రిప్పపోతాడు జనాల మధ్యలో, ఆడే ఎదవవుతాడు, ఆడు ఖచ్చితంగా వింటాడు. కెమెరాల మధ్యలో జరిగే ఒక చిన్న టాక్టిక్ ఏంటంటే, కెమెరాలు ఉన్నప్పుడు నువ్వు పద్ధతిగా చెబితే అవతలోడు వినకుండా ఉండే సమస్య లేదు, ఎంత రూడ్ ఫెయిల్ అయినా. ఎందుకంటే తన కెమెరాలు గుర్తొస్తాయి, అమ్మ నన్ను లాక్ చేసేసింది కదా, ఎంత పద్ధతిగా చెప్పారంటే మనం వినకపోతే ఎదవలు అయిపోతాం అనేసి వెళ్ళిపోతారు. లేదా నువ్వు క్యాప్టెన్ని పిలిచి క్యాప్టెన్ చేత చెప్పించాలి అనేది పద్ధతి. క్యాప్టెన్ ఏముంటుంది, నేను క్యాప్టెన్కి ఆ బాపై క్యాప్టెన్కి మించి, బిగ్ బాస్కి మించి అనే ఆ సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉంది ఆవిడకి. అలాంటప్పుడు ఇలాంటివి వస్తాయి. ఇప్పుడు ఏం చేశారు, మధ్యరాత్రి లేచి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అనేది పాయింట్. ఎవరు మాట్లాడుకుంటున్నారు అనేది నిన్న ఎపిసోడ్లో వచ్చింది. ఎవరెవరంటే దివ్య, రీతు, డెమాన్, కళ్యాణ్, వీళ్ళు నలుగురు గట్టిగా క్యాప్టెన్సీ రూమ్లో వీళ్ళందరూ పడుకుంటున్నారు. కాబట్టి వీళ్ళు అక్కడ గుసగుసలు ఆడుకుంటూ ఉండేది కొంచెం తక్కువ వినపడుతుంది, మరీ ఎక్కువ వినపడదు. ఎందుకంటే గ్లాస్ డోర్ కూడా ఉంది కాబట్టి. స్టిల్ వాళ్ళకి డిస్టర్బెన్స్గా అనిపించి రమ్య అండ్ మాధురి గారు ఇద్దరు బయటకు వచ్చి మాట్లాడుకుంటారు. మీరు గమనించాల్సింది, అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఆల్రెడీ అందరూ నిద్రపోలే, బయట ఒక 3-4 మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఓవరాల్గా డిస్టర్బెన్స్ అయింది, అందుకని వచ్చి మాట్లాడుకున్నామని తర్వాత ఇప్పుడు మీటింగ్ పెట్టుకుంటారు. ఈ మీటింగ్లో ఆవిడ క్యాప్టెన్కి చెప్పి క్యాప్టెన్ చేత చెప్పించడం అనేది పద్ధతి.
అలా కాకుండా ఆవిడే మాట్లాడే మాటల్లో కూడా ఏమైనా పద్ధతి ఉంటే మనం ఏం మాట్లాడడం, పద్ధతి మిస్ అయింది. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఏంటి అనేది ఒక 2-3 పాయింట్లు చెప్పి ఆవిడ గురించి కంప్లీట్ చేసేద్దాం. ఆవిడ ఖచ్చితంగా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, దట్ ఈస్ ఫర్ ష్యూర్. సుపీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఆవిడకు ఉంది. నేను నా రేంజు, నా మాట విని కావాల్సిందే అన్న రేంజ్లో ఉన్నారు. ఆవిడ గురించి మాట్లాడదాం. ఒక్కొక్క పాయింట్ చెప్తా. ఈవిడికి ఒక రకంగా చెప్పాలంటే ఇచ్చి పడేశారు. ఈవిడ ఫైర్ అనుకుంటున్నారు, ఫైర్ కనపడుతూనే అగైనెస్ట్ రీతూ చౌదరి గారు ఫైర్ అయ్యి ఆవిడని ఫ్లవర్ చేశారన్న ఫీలింగ్ వచ్చింది నాకు. హైలైట్గా ఫైర్ అయ్యారు. ఓవరాల్గా అందరి మీద ఫైర్ అవుతున్న మాధురి గారు ఆవిడ మీద ఎవరైనా ఫైర్ అయితే చూడడానికి బాగానే ఉంటుంది, సమ్మగా అనిపిస్తుంది. ఆవిడ బాగా ఫైర్ అయ్యారు, లాజికల్గా మాట్లాడారు, ఫన్నీగా మాట్లాడారు, పంచుకు పంచ్ చేశారు, అల్లాడిచ్చేశారు. ఇక్కడ కంప్లైంట్ ఏంటంటే కంప్లైంట్ మాట్లాడే విధానం స్టార్టింగే చూడండి. మీరు అందరూ మాట్లాడుకుంటూ అరుచుకుంటూ గుసగుసలాడుకుంటూ ఉంటే మాకు నిద్రపడక చేస్తున్నాను, ఈ పదమే తప్పు. లాస్ట్లో స్టార్టింగే పొలైట్గా స్టార్ట్ చేయాలన్న ఉద్దేశమే లేదు. గొడవకే దిగారు ఆవిడ. నిద్ర పట్టక చస్తున్నాను అని స్టార్ట్ చేస్తే ఎవడైనా తీసుకుంటాడా? ఓవర్గా మాట్లాడారు. స్టార్టింగే ఎత్తును రైజ్ చేసేసరికి అది అక్కడే ఎత్తిపోయింది. ఆ తర్వాత నాకు ఓకే అని అందరూ అంటున్నారు. సరే అండి, నిద్రపోకుండా బయటకు పోయి మాట్లాడుకోవాలి అది ఇది అని చెప్పగానే నాకు ఓకే అంటున్నాయి. అందరూ ఓకే అంటున్నారుగా. అందరూ ఆల్మోస్ట్ ఓకే అనేవాళ్ళు ఉన్నారు, నో అనేవాళ్ళు ఎవరు లేరు. అప్పటికే ఓకే కాకపోవడాలు ఏమి లేవు, ఎవరైనా ఒప్పుకోవాల్సిందే అనేసి మళ్ళీ ఓవర్ స్టార్ట్ చేశారు. వాళ్ళు మామూలుగా పొలైట్గానే ఇది చేస్తున్నారు. అప్పుడు రీతు స్టార్ట్ చేసింది. ఎందుకు అరుస్తున్నారు మధ్యలో, ఎందుకు అరుస్తున్నారు అన్నాడు. ఓకే ఏంటండి, రూల్ ఉందా, బిగ్ బాస్ రూలు? ఎందుకు అరుస్తున్నారు అసలు మధ్యలో ఎందుకు వస్తున్నారు? నాన్ సెన్స్లే, ఇప్పుడు ఊరికే అన్నారు. నువ్వు వచ్చావు నా టాపిక్లో మధ్యలోకి రావడన్నారు. ఆ తర్వాత సరికి రీతు బిగ్ బాస్ రూలా, ఇదేమన్నా బిగ్ బాస్ రూలా, మీరు చెప్తున్నారు బిగ్ బాస్ రూలా, ఈవిడ ఎందుకు వైర్ అయ్యారంటే దీనికి ముందు 10 నిమిషాల ముందు ఆవిడ కిచెన్లో ఆవిడకి గొడవ జరిగింది కాబట్టి దాన్ని ఈవిడ కూడా ప్రొలాంగ్ చేస్తున్నారు. తర్వాత మాధురి గారు బిగ్ బాస్ లైట్స్ ఎందుకు ఆపుతారు? పాయింట్ ఏంటంటే ఈవిడ గొడవలు మీరు గమనిస్తే ఆల్మోస్ట్ ప్రతి గొడవలు ఆ కూర వేసుకునే గొడవ చూసారా? ఆ కూర వేసుకునే గొడవలో నార్మల్గా ఫస్ట్ డే వచ్చానమ్మా, తెలియదు కాబట్టి వేసుకున్నా అనేది ప్రతి పాయింట్ ఆల్మోస్ట్ 99.99% ఆవిడ రైటే ఉంది. కానీ వే ఆఫ్ డీలింగ్ రాంగ్గా ఉంది. ఆ కర్రీ వేసుకునేది ఏమవుద్ది, అమ్మ మీరు పోర్షన్ చేసే దానికంటే కొంచెం తక్కువ వేసుకున్నాను, స్టిల్ సారీ, రేపు నుంచి ఇది రిపీట్ చేయనట్టు అయిపోయింది, ఖతం. అవతల వాళ్ళకి మాట్లాడడానికి కూడా గ్యాప్ కూడా ఉండదు. ఆవిడ చెప్పిన పాయింట్ రైటే, నేను కొంచెమే వేసుకున్నామ్మా మీకంటే కొంచెం వేసుకున్నది అంతా రైటే. కానీ చెప్పే విధానం ర్యాష్గా చెప్పేసి ఎక్కువ చేసేసి అలా ఇచ్చేస్తాను. ఇక్కడ కూడా చూడండి, బిగ్ బాస్ లైట్స్ ఎందుకు ఆపేస్తారండి? లైట్స్ ఆపేస్తారంటే పడుకోమనే కదా, ఏదైనా ఉంటే బయటికి వెళ్ళి మాట్లాడుకోండి అంతే. చిన్న రిక్వెస్ట్ అనే మాట మాట్లాడితే ఖతం. ఎందుకంటే మీతో పాటు కంటెస్టెంట్స్ అన్నప్పుడు నువ్వు రిక్వెస్ట్ చేయాలి, కానీ ఆర్డర్ చేస్తే ఎవ్వడు వెండు నా ఇష్టం, నీ బెడ్ మీద ఎగరతాను, నీ బెడ్ దగ్గర కూర్చొని మాట్లాడితే ఏం చేసుకున్నప్పుడు ఏం అనలేరు. నాకు సార్ కూడా చెప్పలేరు, బిగ్ బాస్ టీం కూడా చెప్పదు అట్లాంటి వాటికి ఏం మాట్లాడరు. సరేలే లెట్ దెమ్ అనుకుంటారు, దే వాంట్ కంటెంట్. అది చేయలేక ఈవిడ మాట్లాడే పద్ధతి, పాయింట్లన్నీ బాగానే ఉన్నాయి కానీ పద్ధతి బాగాలేదు, పాయింట్స్ బాగున్నాయి. ఇది లాజిక్ కదా, నిద్ర పట్టట్లేదు అనేది కరెక్టే, కానీ చెప్పే వే ఆఫ్ డీలింగ్ కరెక్ట్గా ఉండట్లేదు ప్రతి పాయింట్లో కూడా ఆవిడది. ఇంకా మాట్లాడడం స్టార్ట్ చేసింది. లైట్స్ ఎందుకు ఆపేస్తారో, రీతు బిగ్ బాస్ రూల్ చెప్పలేదు కదా, మీరు ఒప్పుకునేది ఏంటి నాకు అర్థం కాలేదు, మీరేంటి చెప్పేది అనగానే మాధురి గారు ఏంటి మీరేం చెప్పేది అనగానే ఇక్కడ చూడండి పెద్దగా నా హక్కు నా హెల్త్ అనేది పెద్దగా అరిచిస్తారు, భయంకరమైన పెద్దగా. ఏంటో సడన్గా షాక్ నేను. తర్వాత సరికి మాధురి గారు చూడండి బిగ్ బాస్ రూల్ అది, ఆ క్వశ్చన్ ఏంటి, లైట్స్ ఎందుకు ఆపుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు? రీతు అసలు మీ పేరెత్తి ఎవరు మాట్లాడారండి, మీరు ఎందుకు వస్తున్నారు, మీ పేరు ఎందుకు? ఇదంతా చిన్నపిల్లకాయల చేష్టలు ఇవన్నీ. నిన్నన్నానా, నీ పేరు ఎత్తానా, నీ సైడ్ చూసానా, ఇవన్నీ పిలిపిత్త చేష్టలు. ఓకే మాధురి గారు మాట్లాడితే ఊరుకోను, మీరేమనుకుంటున్నారు, నైట్ టైం మాట్లాడకూడదు. రీతు మరి ఎవరు మీరెవరండి చెప్పడానికి, మీరెవరు? మాధురి గారు నా హెల్త్ అండి, నా హెల్త్ పాడైపోతుందండి. రీతు మీ చెవిలో మాట్లాడారా చెప్పండి, మీ చెవిలో మాట్లాడారా అంటే మాధురి గారు మీరు 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 గుసగుసలాడినా నవ్వినా మాకు ఇబ్బంది అండి అనేసి ఎగతాళిగా మాట్లాడుతున్నారు. అది కూడా కెక్క అనేది చాలా రూడ్గా వస్తుంది, పెద్దగా ఇలా తిప్పుకుంటూ అబ్బా అంటే కచ్చిగా మాట్లాడుతున్నారు అబ్బో. నెక్స్ట్ రీతు గారు మీరు ఇంత పెద్దగా అరిస్తే మీ హెల్త్ బాగోదండి, ఇంత పెద్దగా అరిస్తే మాకు కూడా బ్యాక్గ్రౌండ్లో మాకు కూడా డిసిగ్గానే ఉంటుందండి హౌస్లో, ఇంత పెద్దగా అరుస్తున్నారు ప్రతిసారిని అనగానే అయితే బయటికి వెళ్ళి కూర్చోమంటే మీరు బయటికి వెళ్ళి పడుకోండి అనేది. ఆ తర్వాత సరికి ఇంకా పెద్దగా చాలాసేపు పరుచుకున్నారండి. ఇలా చాలాసార్లు ఆడ అనేసి ఈవెన్ క్యాప్టెన్తో మాట్లాడొచ్చు కదా, క్యాప్టెన్తో చెప్పించాలన్న మాట కూడా క్యాప్టెన్ కూడా అందరితో కూర్చొని అందరితో మాట్లాడుతూ ఉంటే ఆయనే అని అరుస్తూ ఉంటే ఆయనకి ఏం చెబుతాం? ఇక్కడ నచ్చాడు కళ్యాణ్ క్యాప్టెన్సీలో శని పట్టింది కళ్యాణ్కి.
ఎందుకంటే ఎన్ని గొడవలు, ఎంత కళ్యాణ్ మీదకే వస్తున్నారు, కళ్యాణ్ మీదకే వస్తున్న అమ్మాయి. ఆయేష చూస్తే పొలైట్గా చెబుతుంటే అది కాదు ఆయేష అంటే ఏంటి కళ్యాణ్ నా మీదకి ఎందుకు వస్తావు, అక్కడ చెప్పు కళ్యాణ్ వద్దురా బాబు. ఇవన్నీ కళ్యాణ్ మాట్లాడుతుంటే, క్యాప్టెన్ అనేది కూడా లేకుండా మాట్లాడుతుంటే కళ్యాణ్ కోపం ఎక్కువైనా కూడా పొలైట్గా బిహేవ్ చేస్తున్న విధానం ఏదైతుందో, క్యాప్టెన్గా డీల్ చేస్తున్న విధానం ఏదైతుందో నాకు సార్ మస్ట్ అండ్ షుడ్గా అప్రిషియేట్ చేసి తీరాలి. డీల్ చేసిన విధానం, ఎవరికి ఏ పాయింట్ రేజ్ చేసినా ఆవిడ ఫుడ్ మానిటర్ నాకు వద్దని ఒక్క పర్సన్ చెప్పినా ఆ పర్సన్దే తప్పైనా సరే ఆవిడ చెప్పింది కదా అని ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి మీకేమన్నా ప్రాబ్లమా అని అడిగిన విధానం నెక్స్ట్ లెవెల్. ఇక్కడ క్యాప్టెన్ అడగకుండా ఆవిడ అంత రచ్చ చేస్తున్నా, ఆవిడ అంత రచ్చ చేసి క్యాప్టెన్ కూడా కక్క అన్నాడని చెప్పినా లాస్ట్కి వచ్చి ఒక మాట చెప్తాడు లైవ్లో. ఇది ఇక్కడ టెలికాస్ట్ ఇలా మాట్లాడొచ్చా ఓకేనా, అందరూ అయిపోయింది అనేసి నీట్గా వచ్చి ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో మాట్లాడకూడదని కానీ, గుసగుసలో పెట్టకూడదు కానీ, హౌస్ లోపల బెడ్ మీద కూర్చొని మాట్లాడకూడదని కానీ అలాంటి రూల్స్ నేనేమీ పెట్టట్లేదు, పెట్టను కూడా అనేసి నైస్గా చెప్పేశాడు స్మూత్గా. అవతల ఆవిడ మాట్లాడితే మేబీ ఫైర్ అయి ఉండేవాడేమో కానీ క్లియర్గా చెప్పేశాడు అలాంటి రూల్స్ ఏం లేవు, ఏదైనా ఉంటే రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు బయటకు వెళ్ళి మాట్లాడతారు, ఎవడు రూల్స్ పెట్టడానికి ఏం లేదని క్లియర్గా చెప్పాడు. నాకు ఇక్కడ నిన్న గొడవలో మొన్న ఈవిడ కూర్చొని మేడం అన్న దాంట్లో గొడవలో ప్రతి దాంట్లో క్యాప్టెన్ కూల్ అనిపించాడు. ఆ ఒక్క గొడవలో కొంచెం అరిచాడు కానీ ఆ అరుపు కూడా ఆవిడ వెటకారమే కారణం తప్పించి అది కూడా ఓవర్గా అరిచింది లేదు. తర్వాత వెళ్ళి మళ్ళీ సారీ చెప్పాడు, అర్థం చేసుకున్నాడు. తన తప్పు లేకపోయినా ఆవిడదే తప్పు అని క్లియర్గా తెలుస్తున్నా సారీ చెప్పాడు. చూసారా, దట్ ఈస్ గుడ్. అండ్ నిన్న గొడవలో కూడా రీతు చౌదరికి ఆయేషా మధ్యలో ఆ గొడవ పెద్దది కాకుండా ఆయనే పెద్ద మనిషి తరహాకి వెళ్ళి అతనే కళ్యాణే డీల్ చేసిన విధానం బాగుంది. ఈ రోజు కూడా ఈ పర్టికులర్ దాంట్లో ఆవిడ అంతలా నడుస్తూ క్యాప్టెన్ కక్క అంటున్నా కూడా మళ్ళీ వీళ్ళు డీల్ చేసి నీట్గా సర్ది చెప్పిన విధానం బాగుంది. సూపర్, టూ గుడ్. క్యాప్టెన్ కూల్ అనిపించాడు కళ్యాణ్. మీకు అనిపించలేదా? కింద కామెంట్ చేయండి. నాకు నిజంగా అనిపించాడు, బాగా అనిపించాడు. గుడ్. ఈ క్యాప్టెన్సీలో నీట్గా చేశాడు. నెక్స్ట్ అందరితో మీరు గమనిస్తే వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత వచ్చిన హౌస్ మేట్స్లో వైల్డ్ కార్డ్స్తో ఎక్కువ ఇంటరాక్ట్ అయింది కళ్యాణ్. క్యాప్టెన్ కదరా అవుతాడు అనుకోవచ్చు. బెడ్రూమ్లో మాట్లాడాడు, బాత్రూంలోకి వెళ్ళినప్పుడు వీళ్ళతో జోవియల్గా అందరికీ హైఫైలు ఇచ్చుకుంటూ హ్యాపీగా ఫన్ చేసుకుంటూ, డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నప్పుడు అందరితో ఫన్నీగా మాట్లాడుకుంటూ నవ్వులు జోకులు వేసుకుంటూ, వాకింగ్లో కానీ బయట కూర్చొని బిన్ బ్యాగుల దగ్గర కానీ ప్రతి ఒక్కరితో ఇంటరాక్ట్ అవుతున్నాడు. గుడ్. నెక్స్ట్ సరికి లాస్ట్కి దివ్య గారు ఏమన్నారంటే ఇది ఒక రూల్ లాగా మాట్లాడితే బాగోదండి, చెప్పండి ప్రాబ్లం అయితే చెప్పండి, ఎవరు ఒప్పుకోరు, రూల్ లాగా పెడితే ఎవరు ఒప్పుకోడు అనగానే గౌరవ్ ఎగ్జాక్ట్లీ అనగానే ఇది ఇక్కడ దెబ్బ కొట్టింది అనమాట. ఎగ్జాక్ట్లీ అన్నాడు చూసారా, ఇక్కడి నుంచి కోపం వచ్చింది. ఈరోజు కెప్టెన్సీ కంటెండర్స్ని సెలెక్ట్ చేసినప్పుడు పేరుగా అయ్యేటప్పుడు దీని మీద వీడియో చేశాను చూడండి. ఆయన వచ్చి నాకు మీరు వీక్ మాకొద్దు అనేసి అన్నదానికి కూడా ఆవిడ కోపడుతున్నారు. ఈ గౌరవం మీద కోపం పెట్టుకున్నారు. ఇది కూడా ఒక కోపమే. ఎగ్జాక్ట్లీ అన్నాడు చూసారు, దాన్ని ఆవిడకి అగెనెస్ట్గా అది కూడా ఒక కోపమే ఉంటుంది. నెక్స్ట్ జరిగి మాధురి గారు క్యాప్టెన్ వెళ్ళి మాట్లాడుతుంటే అది కానీ క్యాప్టెన్ రూల్ మార్చేయాలి అని చెప్పేసి అయిపోయింది. తర్వాత రాము, ఇక్కడ రాముకి దివ్యకు ఒక గొడవ జరిగింది. ఈ గొడవ లైవ్లో జరిగింది కూడా నేను క్లియర్గా చెప్తాను. ఇక్కడ ఏం జరిగిందంటే రాము తప్పేం లేదనిపించింది. దివ్య అది తప్పు, దివ్య దీన్ని ఓవర్ చేశారు, దీన్ని ఎక్కువ లాగేసి కంపు చేశారు అన్న ఫీలింగ్ వచ్చింది. రాము ఏమనంటే ఆ రోజు కూడా మనం మాకు చెప్పారు ఏదైనా ఇష్యూ అవుతుంది, గొడవ అవుతుంది, గోలగా ఉందంటే మేము వెళ్ళి బయటకు కూర్చొని మాట్లాడుకున్నాం, బయటికి వెళ్ళి మాట్లాడుకున్నాం అనే పాయింట్ నార్మల్గా చెప్పిన పాయింట్. దాంట్లో అతను వేరే ఉద్దేశం ఉందో లేదో తెలీదు, ఉద్దేశం లేనట్టుగానే కనపడుతుంది. తన వరకు తను గొడవ అవుతుంది, గలవగా ఉంది అంటే బయటికి వెళ్ళి మేము మాట్లాడేసామని తన వర్షం తను చెప్తున్నాడు. తనకు తెలిసింది తను చేసింది. దాంట్లో వీళ్ళని ఇరికించాలన్న ఉద్దేశం లేదు, వీళ్ళేమి ఇండైరెక్ట్గా మీరు వెళ్ళలేదు మేము వెళ్ళామని కానీ ఏమీ లేదు. దానికి అనవసరంగా ఓవర్ రియాక్ట్ అయ్యారు. దివ్య గారు ఏమన్నారంటే ఏంటి రామ ఇప్పుడు ఇక్కడ నువ్వు ఇప్పుడు నేను చేశాను, నేను గొప్ప అని చెప్పుకోవాలా, అయిపోయిందిగా డిస్కషన్ అప్పుడు ఆయన ఇష్టం కదా. ఇక్కడ మాధురి గారు ఏదైతే తప్పు చేశారో నువ్వు మాట్లాడకూడదు, నేను కంటెస్టెంట్ని, నేను ఒక్కదానే కంటెస్టెంట్, మీకు ఎవరికి పవర్స్ లేవు, మీకు ఎవరికి రైట్ లేదు అన్నట్టుగా ఈవిడ కూడా అలాగే ఉంది. అతను కంటెస్టెంట్, అతనికి మాట్లాడే హక్కు ఉంది కదా. డిస్కషన్ అయిపోయిందని నువ్వేలా చెప్తావు? డిస్కషన్ అయిపోయిందో అయిపోలేదో అతని ఇష్టం కదా, అతను మాట్లాడతాడు. ఇది రాంగ్ ఇక్కడ దివ్య గారిది. దెర్ ఈజ్ నో డౌట్. మీకు అనిపించలేదా? నెక్స్ట్ జరిగి ఇక్కడ ఇంకా ఉంది లైవ్లో, అది కూడా చెప్తాను. నెక్స్ట్ రమ్య సుమన్ గారు ఫుడ్ తింటున్నారు, వచ్చింది బ్రేక్ఫాస్ట్ తింటున్నారు, ఆ టైంలో ఉంది. తర్వాత సార్ ఆ బ్రేక్ఫాస్ట్ అని లైవ్లో చాలాసేపు చూపించారు. ఈవిడ నోట్ల ముద్దలు పెట్టడం, తినిపించడం. ఆ తర్వాత సరికి తనుజ గారు ఇమానియల్కి ఒకటి మైసూర్ బోండా పెట్టడం, అది తినేశాడు. దాన్ని అంత పెద్ద ఇష్యూ చేయరు, ఫన్నీగా పెట్టుకున్నది కాబట్టి మేబీ చేయాలనుకుంటే అది కూడా చేయొచ్చు వీకెండ్లో. నెక్స్ట్ జరిగి డెమాన్ వచ్చి ఆయాషగా చెప్తున్నాడు ఆ గిన్నె గురించి. ఇక్కడ కూడా బాగా నచ్చాడు డెమాన్. నచ్చాడు కానీ అయిపోయింది, గేమ్ ఎత్తిపోయింది. ఎందుకు తెలుసా, ఇక్కడ వాళ్ళు వచ్చి చెప్పారు నీది ఆ ట్రాక్ ఏదైతే ఉందో వర్స్ట్గా పోతుందని చెప్పినా కూడా
అది గేమ్ ప్లాను లేకుంటే ఇంకేంటో తెలియట్లేదు స్వామి. ఆ డెమాని ఏం చేస్తున్నాడో నాకు అర్థం కాల, వాళ్ళ బ్రెయిన్లో ఏం తిరుగుతుందో అర్థం కాల. డైరెక్ట్గా లైవ్లో చాలా ఒక 20 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆయేషకి. ఆ గిన్నెలు గొడవ ఏం చేస్తారు నిన్న, దానికి కంటిన్యూటీ కాబట్టి దానికి చెప్తాడు, ఆవిడ ఉద్దేశం అది కాదు, ఇట్లా అది కాదు, ఆవిడది నైట్ది కాదు, అది మార్నింగ్ ఇది కాదు, నైట్దే. కానీ ఆవిడ ఏంటంటే వచ్చి చెప్పారంటే క్యాప్టెన్కి, మీది కాదులే, మీరు ఒకసారి అండర్స్టాండింగ్ చేసుకోండి వర్క్ అని చెప్తా ఉంటే, ఏంది బాబు ఎందుకు చెప్తున్నా, నాకెందుకు అనేసి ఆవిడ అరుచుకున్నారు. కానీ అతను ఓపిక చెప్తున్నాడు, పాపం రీతు రిలేటెడ్గా వచ్చి మాట్లాడుతున్నాడు, మంచిగా అనిపించింది. నెక్స్ట్ వచ్చరికి ఆయేష రిప్లై ఏమని తెలుసా, రిప్లై నా ఓకే ఇది ఉందో లేదో తెలీదు, ఒకసారి మా వాడు వచ్చి చూడాలా, పర్లేదు ప్రస్తుతానికి కంటిన్యూ చేస్తాను. మోస్ట్లీ ఉంటుంది అనుకుంటున్నాను ఈ ఆడియో, ప్లీజ్ ఏమనుకోవద్దు, తప్పు అయిపోయింది, క్షమించాలి. ఇప్పుడు ఏం జరిగిందంటే మైక్ ఆఫ్ అయింది, మధ్యలో వాయిస్ వచ్చిందా లేదా ఏంటనేది మనకు అర్థం కావట్లేదు. ఈ వీడియో అంతా చెప్పుకున్న తర్వాత క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ వచ్చరికి రమ్య గారు సుమన్కి ఫుడ్ వచ్చింది, తింటున్నారు, అంతా అయిపోయింది, కాంట్రవర్సీ జరుగుతూ ఉంది, అతను నోట్లో పెట్టారు, తనుజ గారు, ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చరికి బెడ్రూమ్లో దివ్య గారు రాముకి ఇష్యూ జరిగింది. దివ్య గారికి రాముకి ఇష్యూ ఏంటంటే అక్కడ జరిగిన గొడవ రిలేటెడ్గా మళ్ళీ ఇవి తీసుకొని వస్తున్నారు. ఏమని, రాము నీ మీద ఏమి లేదు, నేను చేశాను, బయట వెళ్ళి మీరు చూసుకోండి అన్నట్టు అంటావేంటి, మీరేదో వెళ్ళి నేను వెళ్ళలేదు, నేను పవను కళ్యాణ్ రీతు వెళ్ళలేదు అన్నట్టుగా మా మీద వేసినట్టుగా అసలు అతను ఉద్దేశమే అది కాదు. ఈవిడే ఎక్కువ రియాక్ట్ అయ్యారు. ఈవెన్ లైవ్లో ఏం జరిగింది తెలుసా, భరణి గారు దీని విషయం మీద కూడా సీరియస్ అవుతారు, మనకి ఎపిసోడ్లో చూపించాల. లైవ్లో ఏం జరిగిందంటే ఇక్కడ రాముతో ఇష్యూ అయింది చూసారా, ఈ రాముతో ఇక్కడ గొడవ అయింది, బెడ్రూమ్లో గొడవ అయిన తర్వాత బెడ్రూమ్లో కూడా తను ఏదో ఒక మాట అంటాడు, రాము కూడా ఏంటిది నాకు అర్థం కావట్లేదు అని చిమ్ముకుంటూ కొంచెం విసుగ్గా అనుకుంటాడు, ఏంటి నా మీదకి వస్తే అట్లానే, అది కూడా ఆవిడకి నచ్చదు. తర్వాత ఇమానియల్తో డిస్కషన్ జరుగుద్ది, ఇమానియల్తో రాముతో ఏమన్నాడు, రాముతో గొడవ ఏంటి అనేది ఇమానియల్తో చెప్తాడు. అది ఇమానియల్తో చెప్పింది కూడా భరణి గారికి నచ్చదు. మనం ఒకటి, ఇమానియల్కి రాము అంటే నచ్చదు, రాము రిలేటెడ్ గొడవని తీసుకెళ్ళి అక్కడ ఎలా చెప్తావు అనేసి ఇందాక ఏడుస్తుంది చూసారా, ఆ ఏడ్చేదానికి ముందు ఇది కూడా చెప్తాడు. ఇమానియల్కి చెప్పడం కూడా నాకు నచ్చలేదు, నువ్వు ఎలా చెప్తావు ఇమానియల్కి, రాము అంటే పడదు, రాము గురించి నెగిటివే మాట్లాడతాడు. ఇమానియల్కి నేను వచ్చి ఇప్పుడు, రాముకి నేను వచ్చి ఇప్పుడు, అరే దివ్యతో నీకు ఎందుకు గొడవ అది అంటే, సారీ అన్న నాది ఉద్దేశం ఏమంటే నేను చెప్పే కదా ఆపురా అన్నప్పుడు నేను ఆపుతానన్నా అన్నాడు. నా మాటకి విలువిస్తాడు, మన మీద ఏమీ లేదు కదా, వాడు మనోడు కదా అన్నట్టుగా అంటారు. అది కూడా నాకు నచ్చలేదు. అది ఇమానియల్కి చెప్పడం ఓకే, కానీ ఇతని మీద ఫైర్ అయ్యేంతగా ఆడ ఏం చేయలేదు రాము. నెక్స్ట్ వచ్చరికి భరణి గారు పెద్దది చేసుకోకుండా అది వచ్చి చెప్పారు. తర్వాత వచ్చరికి రాము నేను అస్సలు మంచి అవ్వడానికి చెప్పలేదు, చెప్పాల్సిన అవసరం లేదు, ఆ పాయింటే కాదన్నా అని చెప్పాడు. అప్పుడే ఆయేష వచ్చి ఆవిడకి అనవసరం ఆవిడ వచ్చి మొత్తం మీద ఇక్కడ ఏం మాట్లాడకూడదురా రాము అని చెప్పగానే దివ్య కాలింది, ఏంటి ఈవిడ ఇట్లా మాట్లాడుతుంది మధ్యలో వచ్చి అవసరమా అన్నట్టుగా. ఆవిడంతా ఓవర్గానే మాట్లాడుతున్నాడు, ఓవర్గానే చేస్తున్నాడు. నెక్స్ట్ వచ్చరికి కళ్యాణ్ నిన్ను మాధురిని ఒక చోట పెట్టకూడదు అనిపిస్తుంది నాకు, ఏంటో గొడవ అయిపోతుంది మీ ఇద్దరికి అది ఇది అంటే, దివ్య చూసి వచ్చి ఏదో స్టోరీలు చెప్తా ఉంటారో మాకు చెప్తారు, వాళ్ళు కావాలని గొడవ వేసుకుంటున్నారు, ఆవిడతో నాకేంటి నేను అసలు పట్టించుకోవట్లేదు వదిలేసి అనేసి డిస్కషన్ జరుగుతూ ఉంటుంది మాధురి గారు రిలేటెడ్గా. మాధురి గారు రిలేటెడ్ డిస్కషన్ జరుగుతుంది, కానీ లైవ్లో యాజ్ ఆఫ్ ఈరోజు మాట్లాడుతుంటే మాధురి గారు దివ్య హ్యాపీగా మాట్లాడుకుంటారు, మాధురి గారు తనుజ గారు హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు, మాధురి గారు భరణి గారు హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు. అది షాక్, నేను బాగా క్లోజ్ అయిపోయారు, బాగా మాట్లాడుకుంటారు. ఓవరాల్గా మాధురి గారు మొత్తం మీద అందరితో కలవడానికి ట్రై చేస్తున్నారు, కలుస్తున్నారు అన్న ఫీలింగ్ వస్తుంది. ఈరోజు లైవ్ చూసిన వాళ్ళకి అర్థమై ఉంటుంది. నెక్స్ట్ వచ్చరికి సాయి ఇమానియల్తో డిస్కషన్ ఎవరి గురించి, మన మాధురి గారి గురించి. ఎందుకంటే మాధురి గారిని తట్టుకోలేకపోతున్నాం అంటున్నారు. ఒకే మాట, ఏంటండి ఆవిడ బిహేవియర్, ఆవిడ ఏంటంటే ఎట్ట మాట్లాడుతున్నారని ఇమానియల్ ఇద్దరు డిస్కషన్. దీంట్లో సాయి నచ్చుతున్నాడు నాకు, మీకు ఎంతమంది నచ్చుతున్నారు లేదు కామెంట్ చేయాలి. సాయి గేమ్ బాగా ఆడుతున్నాడు, అందరితో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాడు, స్ట్రాటజికల్గా మాట్లాడుతున్నాడు, ముఖం మీద డైరెక్ట్ కొట్టినట్టు చెప్తున్నాడు, అన్ని రకాలుగా గుడ్. అతను ఏంటి చూడడానికి కట్అవుట్ పెద్దగా లేకపోయినా ఫుల్ యాక్టివ్గా ఉన్న టాస్క్లో, అండ్ మాట తీరు కూడా చాలా బాగుంది, స్ట్రాంగ్గా మాట్లాడుతున్నాడు, ఎప్పటికీ భయపడలా. డైరెక్ట్ సాయి వర్సెస్ మాధురి గారు వెరీ సూన్ పడద్దని నేను చాలాసార్లు చెప్పా, పడేటట్టే కనపడుతుంది, ప్రతిదీ డైరెక్ట్గా చెప్తున్నాడు. మీరు ఏంటంటే హాఫ్ తెలుసుకొని మాట్లాడుతున్నారు, మీతో తలకాయ ఇబ్బంది అను అన్నాడు ఒకసారి లైవ్లో, ఇందాక వీడియోలో చెప్పుంటా. తర్వాత ఇమానియల్
సాయి ఏమంటే ఇమానుయల్తో, ఆవిడ మాతోనే యూనిటీగా లేదు, మీ అందరితో యూనిటీగా ఆడదు, మాతోనే యూనిటీ లేదు, ఆవిడతో ఉండాలి అంటుంది. కానీ ఆవిడే ఫైర్ లాగా వచ్చింది, రావడమే ఫైర్ లాగా వచ్చింది, గేమ్ చూసి వచ్చింది కదా, అలాగే ఫైర్ లాగా ఉందామనేది అదే విధంగా మెయింటైన్ చేస్తుంది. మేము ఇంకా ఆమె నోటి దాకా రాలేదు, మీకు అర్థం కావట్లేదు, మీ మీదకి వస్తుందని మీరు ఫీల్ అవుతున్నారు, ఆవిడ నోటి దాకా మేము రీచ్ అవ్వాలా, ఒక రోజు వస్తుంది మమ్మల్ని కూడా అంటారు ఆవిడే ఊండి వదిలిపెట్టరు అన్నట్టు చెప్తున్నాడు. అది క్లియర్. ఇమానుయల్ ఆమె మాట తీరే అలాగ ఉన్నట్టుంది. అంటే ఇందాక చూసావుగా ఆ రోజు రూమ్లో ఆ గొడవ గురించి, డైరెక్ట్ ఫ్లైట్ క్రాష్ అంతే. అంటే స్టార్టింగ్ ఏదో చేద్దాము, మూవ్ అవుదాము, లేద్దాము, అదేం లేదు, ఆవిడది డైరెక్ట్ క్రాష్ అంతే. స్టార్ట్ చేసింది, మేము నిద్రపడక వస్తున్నాం, ఆ మాటలు మాట్లాడమే చూడండి, స్టార్టింగే పర్ఫెక్ట్గా చెప్పాడు. నెక్స్ట్ జరిగి రాము భరణి గారితో మాట్లాడుతూ, కళ్యాణ్ ఎంటర్ అయ్యాక మీ మీద కన్వర్సేషన్ ఏమీ లేదు, పక్కకి వెళ్ళా అనిపించకుండా ఏదో మాట్లాడుతుందంటే మాట్లాడుతుంది. తనుజ కళ్యాణ్ ఎంటర్ అయిన తర్వాత మీతో పెద్దగా మాట్లాడలేదు, మళ్ళీ ఏమన్నా అనుకుంటున్నాను మా నామకే వస్తే మాట్లాడుతుందంటే ఇదంతా గేమ్ ప్లాన్లో భాగం. అందరికీ ఒకరికొకరు పడట్లా. తనుజని మనం నామినేట్ చేశారు, తన రామురాతో తనుజ నామినేట్ చేసింది, ఆ కోపం ఉంది తనుజకు ఉంది. ఆ తర్వాత సరికి ఆ కోపంలో వీళ్ళిద్దరికి మిస్అండర్స్టాండింగ్ జరుగుతున్నాయి కాబట్టి ఆ కోపం రాముకు ఉంది కాబట్టి ఆటోమేటిక్గా తనుజ గారి గురించి చెప్తాడు. యాక్చువల్గా తనుజ గారు రిలేటెడ్గా రాము చెప్పింది కొంతవరకు రైటే. ఎందుకంటే ఒకనొక టైంలో ఈవిడ దూరం కావడానికి ట్రై చేశారు భరణి గారికి, తనుజ గారు దూరం కావడానికి ట్రై చేశారు. అప్పట్లో ఆవిడదే తప్పు, ఎందుకంటే సపోర్ట్ చేయట్లేదు అని అప్పుడు చేస్తున్నాడు, చేసే టైంలో చేయలేదు అనేసి చెప్పారు. ఆ 1-2 వీక్స్ అయితే దారుణం ఆవిడది. అప్పుడు మేము గట్టిగానే చెప్పుకున్నాం. ఇక్కడ రామురాతో చెప్పిందంటే కొంచెం క్లారిటీ, కొంచెం రైటే ఉంది, ఒక 60-70% రైట్ అన్న ఫీలింగ్ వస్తుంది. బట్ మళ్ళీ ఇప్పుడు క్లోజ్ అయ్యారు. మధ్యలో అయితే ఇతని మీద ఇది అతని సపోర్ట్ చేయట్లేదు అన్నారు. తర్వాత మళ్ళీ భరణి గారు బాగానే అట్లానే ఉంటూ వచ్చారు, ఇట్లానే వచ్చారు, మళ్ళీ సపోర్ట్ చేస్తారు, మళ్ళీ బాగారు. తనుజ గారి విషయంలో ఇతను చెప్పింది రైట్ అనేది నా ఉద్దేశం. తర్వాత సరికి రాము అయిపోయిన తర్వాత రమ్య సుమనన్నతో మెనూ చేంజ్ చేస్తున్నారు. క్యూట్ అసలు సుమనన్న చెప్పు అనేసి హ్యాపీగా చెప్పుకుంటున్నాడు, మెనూస్ చెప్తా ఉన్నాడు. అయిపోయింది. నెక్స్ట్ భరణి గారు దివ్యతో మాట్లాడుతూ, ఇది నాకు నచ్చలేదు, అస్సలు నచ్చలేదు, ఇది చాలా స్ట్రాటజికల్గా చెప్పారు ఆయన. లైవ్ చూసిన వాళ్ళకి ఇంకా క్లారిటీ వస్తుంది. షార్ట్ అండ్ స్పీడ్గా చెప్పాలంటే ఫస్ట్ వచ్చి వీళ్ళని అవాయిడ్ చేద్దామని ఫిక్స్ అయ్యి మాట్లాడినట్టుగా మాట్లాడు. ఏంటి నువ్వు రీతు నిన్ను నామినేట్ చేసిన, నన్ను నామినేట్ చేసిన, ఆ అమ్మాయితో నువ్వు నవ్వుతూ హ్యాపీగా మాట్లాడుతున్నావు, నాకు నచ్చలేదు అని సీరియస్గా మాట్లాడు. ఇది ఎందుకు స్టార్ట్ చేశారంటే ఆవిడ తప్పులాగా చేసి దూరం అవుదామని స్టార్ట్ చేశారు. కానీ ఆవిడ ఎక్కువ ఎమోషనల్ అయ్యి మాట్లాడేసరికి, గందరగోళంగా ఏడ్చేసరికి, మిమ్మల్ని అంటే నాకు బాధేస్తుంది కదా, మిమ్మల్ని నన్నన్నా పట్టించుకుంటా, మిమ్మల్ని అంటే నేను తీసుకోలేనేసి మార్చేశారేమో భరణి గారు అన్న ఫీలింగ్ వచ్చింది. కానీ తర్వాత పాపము ఆయన ఏడ్చిన తర్వాత నాకు లైవ్లో చూపించలేదు ఏడ్చేది, ఎపిసోడ్లో ఏడ్చిన తర్వాత అనిపిస్తుంది, ఏమో వీళ్ళు ఏంట్రా ప్యూర్ ఎమోషనల్ లాగా ఉంది, ఇంత ఎమోషనల్ అయిపోతున్నారు అందరూ, అంత కనెక్ట్ అయిపోయారా అన్న ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఓవరాల్గా ఆయన అన్న మాటలకి ఏంటి మీరు అదేంటి మేము అందరితో మాట్లాడుతున్నారు కదా, మీరు అందరితో మాట్లాడుతారు కదా, నేను మాట్లాడుతున్నాను, ఏదైనా విషయం ఒకటి చెప్పాలి కదా, నేను ఉదయం నుంచి నాతో ఏం మాట్లాడలేదని స్టార్ట్ చేసి బాధపడుతూ ఒక్కసారికి ఏడుపు వచ్చేసింది. అదేంటి మీరే కదా నాకున్నారు, మీరందరితో మాట్లాడతారు కదా, నేను వాళ్ళు అసలు కలవట్లేదు అనేసి నన్ను చంపేస్తున్నారు వాళ్ళు, మీరు ఓపెన్ అప్ అవ్వట్లేదు అనేసరికి వెళ్ళి కూర్చొని మాట్లాడుతుంటే మీరే ఇట్లా మాట్లాడితే నేను ఎవరికి చెప్పుకోవాలి అనేసి ఏడ్చేశారు, భయంకరంగా ఏడ్చేసింది. అలా నేనేం చేయాలి? ఇమానుయల్ విషయం కూడా నేను ఏం చెప్పాను కదా, ఇమానుయల్కి ఎందుకు చెప్పావు రాము దీని లైవ్లో అంటే దాన్ని కూడా చెప్తే, ఇమానుయల్తో మీరు అన్నీ చెప్తారు కదండి, అన్నీ చెప్తారు కదా, అందుకని నార్మల్ మనలో మనిషి అని కూడా చెప్పాను, దానికి కూడా మీరు అంటారు, ఏదైనా ఉంటే స్ట్రైట్గా చెప్పండి ప్లీజ్. అది కాక 1 వీకే కదా ఉంటానో లేదో పోతానో తెలియదు, నాతో స్పెండ్ చేయమని చెప్పాను కదా, కానీ మీరు ఏం చేస్తున్నారు, ఉదయం నుంచి వచ్చాను, ఫుడ్ ఇచ్చాను, ఇన్ని చేశాను, ఎప్పుడు నా కళ్ళ సైడ్ కూడా చూడట్లేదు అనేసి ఏం ఏడ్చదు. ఇది ఓవర్ ఎమోషనల్ సీరియల్ లాగా ఉంది. స్టిల్ పాపం వాళ్ళది కొంచెం జెన్యూన్గా అనిపిస్తుంది, ఎందుకంటే ఏడుస్తున్నారు కదా, లెక్కలు పెట్టి ఆవిడ ఏడిస్తే ఆవిడ ఏడ్చింది చూసి ఇతను ఏడుస్తాడు. ఇతను ఏడ్చేదానికి ముందు ఒక డైలాగ్ ఉంటుంది, అది రిమూవ్ చేశారు, వేసుంటే బాగుండు. నేను బయటికి వెళ్తే నా చెల్లికి కూడా చెబుదాం అనుకున్నా, నీకంటే బాగా చూస్తుంది ఆ పిల్లని అన్నదానికి ఆవిడ ఏడుస్తుంది మళ్ళీ అనేసి కూర్చొని ఏడుస్తుంటే వచ్చి కన్నీళ్ళు దొరుకుతుంది. మీరు ఏడవకండి, మీరంటే నాకు ఇష్టం అండి, మీరు మా మీద కన్సర్న్ ఉంది, మిమ్మల్ని ఎవరైనా ఏమన్నా కూడా నేను తోటకండి ప్యూరెస్ట్ ఎమోషనల్స్ అన్నట్టుగా అనిపించింది. పాపం యాక్టింగ్ లాగా నాకు అనిపించలేదు. వీళ్ళిద్దరిది ఎక్కువ కనెక్ట్ అయిపోయారు, ఎక్కువ ఇదైపోయారు, ఎమోషనల్ అయిపోతున్నారు, గట్టిగా అది ప్యూర్ ఎమోషన్ అనిపిస్తుంది. కానీ చూడడానికి మనకు నసలాగా అనిపిస్తుంది, అది తప్పదు, ఇంకేం చేయలేము. అది నస ప్రొలాంగ్ అయ్యి వాళ్ళకే నష్టం అవుతుంది, క్లియర్గా చూసే వాళ్ళకి విరక్తి వస్తుంది. నెక్స్ట్ సరికి ఇది ఎక్కువ చదివి మీ టైం వేస్ట్ చేయదలుచుకోవాలి, అది జరిగింది. నెక్స్ట్ ఫుడ్ భరణి గారు ప్రాన్స్ చికెన్ వచ్చింది, బిర్యానీ ప్రాన్స్ చికెన్ ఫుడ్ అన్నీ వచ్చినాయి బిగ్ బాస్. ఇంక నెక్స్ట్ వచ్చేసరికి మీరు కంటెండర్స్ని సెలెక్ట్ చేసుకొని, మీరు అందరూ 5 మంది కంటెండర్స్, మీరు ఒక 5 మందిని సెలెక్ట్ చేసుకొని అంటే నేను తమ్నేల్ ఇది పెట్టడం మర్చిపోయామో, ఇంక పట్టలే ఎంతమంది తమ్నేల్ ఎంతమందిని పెడతాం, ఈ పాయింట్ చెప్పాలి. తమ్నేల్ పెట్టకపోయినా కూడా పాపం నిఖిల్ నాయరు అంత హైటు అంత వెయిట్ అంత ఇది ఉండి
అతనికి బొక్క పెట్టాడు బిగ్ బాస్ అని అనిపించింది. దీని మీద అందరూ కామెంట్ చేయాలి, ప్రతి ఒక్కరు కామెంట్ చేయాలి, వైల్డ్ కార్డులే పాపం లేని వదిలేదు ఏముందిలేని. నిఖిల్ నాయర్కి బొక్క పడింది, పెద్ద బొక్క పడింది, తనకు అన్యాయం జరిగింది అన్న ఫీలింగ్ వచ్చింది ఈ ఎపిసోడ్. ఏంటంటే ఆయనకి సూపర్ పవర్, అందరికీ ఇచ్చిన సూపర్ పవర్ కంటే ఎందుకు ఉత్తారావు సూపర్ పవర్ ఇచ్చారు ఎంట్రీ అయ్యే రోజు. ఎందుకంటే ఇతనికి ఇచ్చింది ఏంటి సూపర్ పవర్, క్యాప్టెన్సీ కంటెండర్ డైరెక్ట్గా అవ్వచ్చు అని. క్యాప్టెన్సీ కంటెండర్ డైరెక్ట్గా అవ్వచ్చు అంటే ఏంటి, ఈయన అయ్యేదేంటి, ఆయన కూడా చేసింది ఊరిని ఆ వైల్డ్ కార్డ్స్ అందరినీ డైరెక్ట్గా చేసేసాడు కదా. ఈ వారం వైల్డ్ కార్డ్స్ అందరినీ డైరెక్ట్ చేసినప్పుడు ఆయన కూడా డైరెక్ట్ చేయొచ్చు. కానీ బిగ్ బాస్ ఏం చేశాడు, మీకు ఆల్రెడీ కంటెండర్ అయ్యే పవర్ ఉంది కూడా ఆ పవర్ వాడేశారు. అది నాకు నచ్చలే. అదేంట్రా నాయన, అందరినీ డైరెక్ట్ చేసి వాళ్ళ పవర్ లేకుండా అయ్యారు కదా, పవర్ అండి ఈ పవర్ ఇప్పుడే వాడితే ఎట్లా, ఫర్దర్గా ఎప్పుడైనా ఎవడు అవనప్పుడు నేను అవుతానంటే ఓకే, కానీ ఇప్పుడు వాడేటప్పుడు వాడేయడం, మళ్ళీ బొక్కలో బొక్క ఏంటంటే ఆ టాస్క్ ఆడకుండా మళ్ళీ సంచాలకు కూడా అన్ని బొక్కలు పడ్డాయి ఆయనకి, పాపం అన్ఫేర్ అన్న ఫీలింగ్ వచ్చింది. మీకు ఎంతమందికి వచ్చింది చెప్పండి. నెక్స్ట్ వచ్చరికి సెలెక్ట్ చేసుకోమంటే చాలా ప్రాసెస్ జరిగింది, 1 hour 2 hours మాట్లాడుకుని ఓవరాల్గా వీక్ పర్సన్ సెలెక్ట్ చేసుకోమని వీక్ పర్సన్ సెలెక్ట్ చేశారు. మరి అందరూ వీక్ ఉంటే బాగోదనేసి భరణి గారిని సెలెక్ట్ చేశారు. ఓవరాల్గా వాళ్ళు సెలెక్ట్ చేసిన పర్సన్స్ ఎవరంటే ఈ సెలక్షన్ ప్రాసెస్లో మాధురి గారు ఒక మాట అంటారు, అది బాగా అనిపించింది, కొంచెం ఇంటలెక్చువల్గానే అనిపించింది. ఉమెన్ని సెలెక్ట్ చేద్దాం ఎక్కువ మంది అందరినీ, ఎందుకంటే ఉమెన్ని సెలెక్ట్ చేస్తే 2 ఉపయోగాలు, వాళ్ళు వీక్, రెండో ఉపయోగం ఏంటంటే సపోర్ట్ గేమ్ వస్తే అందరికీ ఈక్వల్ సపోర్ట్ వస్తుంది. అందరూ అమ్మాయిలే కాబట్టి ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అన్నట్టు మనకేం ఉండదు కాబట్టి కొంచెం అది బాగుంటుంది, కొంచెం కామన్ సెన్స్ ఉన్నట్టు అనిపించింది, బాగుంది. నెక్స్ట్ వచ్చరికి టాస్క్ పరంగా వీక్ అనుకొని దివ్యాని అది చాలా డిస్కషన్ జరిగింది. దివ్యాన్ని తీసుకుందామా వద్దా అంటే మాధురి గారు వద్దంటారు, మిగతా వాళ్ళందరూ రైట్ అంటారు, కావాలంటారు. సాయి అయితే మీరు హాఫ్ నాలెడ్జ్ ఆలోచిస్తున్నారండి, ఏంటంటే బాబు తీసుకుంటే ఏమవుద్ది అనేసి అంటారు. డెమాన్ పవన్ అంటే రమ్య ఆడి చేతిలో పెడతావేంటి టాస్క్, ఆడిని తీసుకునేది ఆడు బాగా ఆడతారు అనేసి అందరూ వద్దంటారు. అలా డిస్కషన్ జరిగి లాస్ట్కి వాళ్ళు 5 మంది సెలెక్ట్ చేసుకుంటే సంజన, దివ్య, భరణి, తనుజ, సంజన, సుమన్ శెట్టి వాళ్ళు 5 మంది సెలెక్ట్ చేసుకుంటారు. డెమాన్ రీతు దగ్గరికి వచ్చి అందరినీ అడిగారు, నెక్స్ట్ టైం అయినా అందరినీ పాపం డెమాను రీతు అందరిని అడిగారు లైవ్లో, ప్లీజ్ కొంచెం ఈసారికి అయితే ఓకే, నెక్స్ట్ టైం కొంచెం కన్సిడర్ చేయండి, మళ్ళీ కెప్టెన్ వాళ్ళకి 2 సార్లు అయ్యానంటే ఎట్లా, ఈవిడ కూడా రీతు ప్లీజ్ ఆలోచించు, కొంచెం ఎప్పటికీ ఇలా ఇదే రీజన్ చెప్తే ఎలా అని అడుగుతుంటే ఆయేష ముఖం మీద చెప్పేసింది, ముఖం మీద ఏమని, నువ్వు ఆడుతున్న స్ట్రాటజీలో ఆరగెన్స్ నాకు నచ్చదు రీతు, నేను ఛాన్స్ తీసుకోవాలి అని లేదు రీతు, అమ్మా నీకు భయం వేస్తుందమ్మా, నాకు వదిలేయమ్మా, నన్ను వీక్ అనుకుంటావా నాకు తెలియదు అనేసి వెళ్ళింది. సీరియస్గా ముఖం మీద చెప్పిన విధానం బాగుంది, గుడ్. నెక్స్ట్ వచ్చరికి నిఖిల్ సంచాలకు రౌండ్ నెంబర్ 1. ఈ రౌండ్లో క్లియర్ సుమనన్న సూపర్, సాయి శ్రీనివాస్ సూపర్, వీళ్ళిద్దరికంటే అలాగే చిట్టి పిక్కల్స్ రమ్య గారు నెక్స్ట్ లెవెల్ అదరగొట్టారనిపిస్తుంది. భరణి గారిని వెనక్కి లాక్కొని వచ్చి ఆయన హోల్డ్ చేసి ఆయన ఇబ్బంది పడేటట్టుగా చేసింది, ఆయన లాగేసి మళ్ళీ గోల్ పోస్ట్ మీద పడేసి గోల్ పోస్ట్ తిరిగేలాగా చేసింది. సూపర్ ఉమెన్ అన్నట్టుగా స్ట్రాంగ్ పర్సన్ ఆవిడ, గుడ్, నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ సుమన్ శెట్టి గారు కూడా నెక్స్ట్ లెవెల్ ఆడారు, ఆ గోల్ పోస్ట్ తిరిగినందుకు మళ్ళీ రీప్లేస్ చేసి మళ్ళీ చేస్తే తనుజ గారు బాగా ఆడారు, సుమన్ శెట్టి గారు బాగా ఆడారు, సో తనుజ గారు కూడా ట్రై చేస్తున్నారు బాగా, అంటే ఇది కాదు ట్రై చేస్తున్నారు. ఇక్కడ రమ్య దెబ్బకి భరణి గారు అల్లాడిపోయారు, నెక్స్ట్ మళ్ళీ పెట్టారు, సాయి గోల్ వేసింది, సాయి ఆయేష తనుజని పట్టుకుంది, ఆయేష వచ్చి తనుజని పట్టుకొని ఇక్కడ ఓవర్ యాక్షన్ అండి, ఆయేష గారు ఎక్కడ చూసినా ఓవర్ ఎనర్జీయో ఓవర్ యాక్షన్ తెలియట్లా, మీరే కామెంట్ చేయాలి. పట్టుకొని కాలేసి మెడేసి డైలాగులు చూడండి, పోదా లవ్ చేసుకుందామా అనేసి కాలేసి మేడేసి మాట్లాడుతుంది, వచ్చేసానే పట్టుకో లాగేస్తానే వస్తానే అనేసి మాట్లాడుతూనే ఉండాలి, ఓవర్ చలాకి. నెక్స్ట్ రౌండ్ నెంబర్ 2 గౌరవ్ గోల్ వేస్తే తనుజ గారిని పుష్ చేశారని చేసింది ఏదైతే ఉందో అది చాలా ఓవర్ యాక్షన్ అండి. ఇది ఫస్ట్ టైం తనుజ గారు చేస్తుంది కదా ఓవర్ యాక్షన్, ప్రతి టాస్క్లో ప్రతిసారి నెగిటివ్ తీసుకుని వస్తుంది తనుజ గారికి, ఇదే ఎందుకంటే ప్రతి టాస్క్లో చెంప తగిలిందని ఒకసారి, చేయి తగిలిందని ఒకసారి, చేయి నలిగిందని ఒకసారి, ఎవరో పుష్ చేశారని ఒకసారి, రాంగ్గా పుష్ చేశారని ఒకసారి, ప్రతిసారి ఏదో ఒకటి అనవసరమైన ఆర్గ్యుమెంట్. టాస్కుల్లో ఇవన్నీ సాధారణమే అనుకున్న దాని గురించి కూడా ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ చేస్తుంది. ఈ పర్టికులర్ టాస్క్లో పుష్ చేయకుండా ఆవిడికి తగలకుండా పుష్ చేయకుండా గోల్ పోస్ట్ గోల్ ఎట్టేస్తారు, నాన్ సెన్స్ ఇల్లాజికల్ పాయింట్ పెట్టారు, ఓవర్ యాక్షన్ అనిపించింది. ఎందుకంటే ఆవిడ వచ్చి నిలబడింది, దెబ్బ వచ్చి నిలబడితే ఆవిడేమంటుంది తెలుసా, ఈ సందులో ఈవిడ నిలబడితే సందే ఆడుంది నాడ, అసలు ఆ లాజిక్ లేకుండా ఎట్లా మాట్లాడుతున్నాను అర్థం కాదు. వాళ్ళు ఎంతమంది ఎక్స్ప్లెయిన్ చేసినా ఐఎమ్ టాకింగ్ టు సంచాలక్ అంటది, మాధురి గారు వచ్చి మాట్లాడుతున్నా కూడా అసలు తప్పే లేదు. గౌరవ్ వచ్చాడు, ఆవిడ అడ్డం ఉంటే ఇటు తిప్పేసి టేసినప్పుడు ఆవిడ తేలింది, మామూలే కదా, తగలకూడదు పుష్ చేయకూడదు అంటారండి, గేమే అది కదా, నువ్వు వచ్చి నిలబడితే పుష్ చేయకుండా ఎలా వేస్తారు, అతను పుష్ కూడా ఇంటెన్షనల్ పుష్ కూడా కాదు, ఒకవేళ ఇంటెన్షనల్ పుష్ కూడా రైటే. అబ్బే ప్రతి టాస్క్ అంటే ఏదో ఒక ఈ తగిలింది అది తగిలింది అనేసి ఈ ఓవర్ యాక్షన్ చేస్తే ఖచ్చితంగా నెగిటివ్ అవుతారు. టాస్క్ వస్తే ప్రతిసారి ఈ కంప్లైంట్ ఉంది ఆవిడ దగ్గర, దట్ ఈస్ వెరీ బిగ్గెస్ట్ నెగిటివ్ ఆవిడలో, అందుకే నాకు ఓవర్ యాక్షన్ అనిపించారు ఆవిడ ఈరోజు. కానీ టాస్క్ విషయంలో ఒకనొక టైంలో మన
గౌరవం కూడా లాగేస్తుంటారు. గౌరవం పట్టుకుంటే రా రా అనేసి అంటే ఆ పక్క ఆయుష్లు అవుతుంది, గౌరవం కూడా లాగేసి ఎఫర్ట్స్ పెట్టారు గట్టిగా. నెక్స్ట్ జరిగి నాయర్ ఇంకేం చేస్తారు, మీరు డిఫెండర్ ఆయన అటాకర్ అదేగా చేస్తారని చెప్పిన తర్వాత ఎలిమినేట్ చేస్తారు తనుజ గారిని. తనుజ గౌరవ ఫస్ట్ రౌండ్లో మన భరణి గారిని, సెకండ్ రౌండ్లో ఎవరిని అనకుండా గౌరవ్ ఫుల్ ఫన్నీ పర్సన్ అయిపోగానే గోలేసి తనుజ ఎలిమినేట్ తనుజ ఎలిమినేట్ అంటాడు. ఏ డిస్కస్ చేయవా, నువ్వు చేయవా డిస్కస్ అంటాడు సాయి. ఓకే నువ్వు డిస్కస్ చేయి, ఓకే చెప్పు అనేసి వెళ్ళిపోతాడు. సో ఆవిడ వాళ్ళు ఒక రౌండ్లో ఒకరిని తీసేస్తారు. నెక్స్ట్ రౌండ్ నెంబర్ 3, రౌండ్ నెంబర్ 2 కూడా రమ్య గారు బాగా ఆడతారు. రౌండ్ నెంబర్ 3లో దివ్యాని ఆపింది రమ్య. ప్రతి రౌండ్లో ఎవడో ఒక ఆపుతా ఉంది, స్ట్రాంగ్ పర్సన్ ఆపుతుంది, దివ్యాని ఆపింది. సాయి అరే సాయి చేతిలోనే ఉంటే గౌరవ్ సాయి భలే కామెడీ చేస్తాడు మీద, సాయి చేతిలో ఇట్లా పట్టుకుంటాడు బాల్ని, అట్ట గౌరవ్ వెళ్ళిపోయి టపక్క లాగేసిరేస్తాడు. ఆ టైంలో ఇక్కడ ఏదో గౌరవ్ గీక్కున్న తర్వాత చూపిస్తాడు, అరే వాడు గౌరవ్గాడు ఏంట్రా మన చేతుల్లో ఉంది, మన హ్యాండ్ ఓవర్లో ఉంది, నేనే వేసేస్తా కదరా, నా చేతుల్లో లాగేసి నాకు ఇంజురీ చేస్తాడు ఏంట్రా వాడు అంత ఆవేశకుండా ఫన్నీగా మాట్లాడుతుంటాడు, భలే ఫన్నీగా అనిపిస్తుంది. అక్కడే అంటాడు సాయి ఫన్నీగా ఉన్నాడు, ఎనర్జెటిక్గా ఉన్నాడు, ఫుల్ యాక్టివ్గా ఉన్నాడు, బాగా ఆడుతున్నాడు టాస్క్లు. నెక్స్ట్ సంజన గారు ఎలిమినేట్ చేసి రౌండ్ నెంబర్ 4 సుమన్ అన్న కూడా ప్రతి రౌండ్లో అల్లాడిస్తున్నారు, ప్రతి రౌండ్లో అల్లాడిచ్చేస్తారు. లాస్ట్ రౌండ్లో కూడా పీపర్సంగా ఆడాడు స్వామి. ఒక్కడే సంజన గారు తనుజ గారు ఇతను ఉంటే ఇద్దరు బాగా ఆడారు. సుమన్ శెట్టి గారు అవుట్ స్టాండింగ్, బ్రీతింగ్ ఇష్యూ వచ్చి కళ్ళు కూడా బయలు గమ్మేలాగా కూర్చొని ఉన్నా కూడా అతను అలిసిపోయినా కూడా ఆడుతూనే ఉన్నాడు, భలే ఆడుతున్నాడు సుమన్ శెట్టి అనే ఎఫర్ట్స్ మాత్రం 1000% పెడుతున్నారు, వెరీ గుడ్. నెక్స్ట్ అయిపోయింది. ఆ తర్వాత లాస్ట్కి వచ్చేసరికి సుమనాన్న ఉంచుకొని తనుజ గారిని ఎలిమినేట్ చేశారు. సుమనాన్న ఉన్నాడు, సుమనాన్నతో పాటు వీళ్ళు 5 మంది, 6 మంది ప్లస్ క్యాప్టెన్సీ కంటెండర్లో 6 మంది ప్లస్ 1 7 మంది అయ్యారు. తర్వాత భరణి గారు అందరికీ సుమనన్న జస్ట్ మిస్ అబ్బా, సుమనన్న ఈబోయాడు లిస్ట్ అయితే, ఆయన ఈబోయాడు ఆల్మోస్ట్. అది మాట్లాడుకుంటే తనుజ గారికి ఇక్కడ అర్థమైంది, అయ్యో తప్పు చేశానే, ఇది ఓవర్ యాక్టింగ్ చేశానని అర్థమై కళ్యాణ్తో అరే గౌరవ్ నన్ను పుష్ చేయలేదా, మేబీ ఆ బాల్ తెలియసరికి అట్లా అనిపించినట్టుంది, ఓకేలే ఓకే అనుకుంటా ఉంది. నెక్స్ట్ సరి కళ్యాణ్ క్రూషియల్గా రమ్య ఆపింది. ఇక్కడ చూడండి కళ్యాణ్ రమ్య గురించి ఏం మాట్లాడుతున్నారో, రమ్య కళ్యాణ్ రిలేటెడ్గా ఏమేమి మాట్లాడుతుంది అనేది ఆలోచించుకుంటే మనకు అర్థమవుతుంది. గుడ్ నైట్ చెప్తే గుడ్ నైట్ చెప్తాడు, కనిపిస్తే మాట్లాడడానికి ట్రై చేస్తాడు, రమ్య గారే మాట్లాడలా, రమ్య గారే అపోజ్ చేస్తాడు, రమ్య గారే ఎగనెస్ట్గా వెనక పక్క అది ఇది అని మాట్లాడుతున్నారు. దాంతోపాటు ఈరోజు మధ్యాహ్నం కూడా రేపు వేస్తారు అనుకుంటా, ఏంటి నా వెనక పడతావు, కావాలంటే సుమనాన్న వెనక వెళ్ళు అనేసి ఏదో కెటకారంగా సీరియస్గా చెప్తా ఉంది. ఇతనేమో చూడు వెనక పక్క మాట్లాడు, రమ్య హైలైట్, రమ్య గేమ్ చేద్దరు బలి ఆడింది అంటున్నాడు పాపం. 2 కూడా అనిపించింది కళ్యాణ్. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే తల ప్రయత్నం ఆ కంటెస్టెంట్స్కి సిచ్యువేషన్స్ ఎలా క్రియేట్ అవుతుందంటే వాళ్ళు ఏం చేయకపోయినా వాళ్ళు మాట్లాడే చిన్న చిన్న మాటలకు వాళ్ళకి ఎలివేషన్ వస్తుంటుంది, వీళ్ళు చేసే పనులు వెనకేమంటే మాట్లాడుతుంది, ఇతను చూడరా పాపము ఆవిడకి ఎలివేషన్ ఇస్తుండు అన్న ఫీలింగ్ వస్తుంది, మనకు అర్థమవుతుంటుంది అవన్నీ. అది నా పాయింట్, అర్థమైంది మీకు ఈ పాయింట్. నెక్స్ట్ సరికి తర్వాత భరణి గారు అబ్బో చాలా స్ట్రాంగ్ అబ్బా అమ్మాయి లాక్ చేసేసింది. అప్పుడు మాధురి గారు జిమ్మరు జిమ్మరు ఆ పిల్ల జిమ్మరు బాగా చేస్తుంది అమ్మాయి, సూపర్ స్ట్రాంగ్, ఆ అమ్మాయి ముందు మేమంతా అన్నట్టుగా. బాత్రూంలో ఆయేష గారు కామెడీ మాట్లాడుకుంటుంటే రే మీద మాట్లాడుకోండి హక్ చేసుకోండి గౌరవ్ సాయి శ్రీనివాస్ హక్ చేసుకోండి, లిప్ లాక్ వేసుకోండి అంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి డెమాన్ రమ్యతో మాట్లాడుతూ చెప్పు అటు సైడ్ నుంచి జెన్యూనా అంటే జెన్యూనా కాదా అని డైరెక్ట్గా అడిగేస్తుంది. అంటే అటు సైడ్ జెన్యూనా ఆవిడ ఫేక్ చేస్తుందని. దీనికి రమ్య భలే ఆన్సర్ చెప్పింది, నాకు బాగా అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరికి బయట పరిచయం అంట, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, షోలో చూసిన దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. బాగా చెప్పింది ఆవిడ. ఏం చెప్పిందంటే రీతు రిలేటెడ్ కాంట్రవర్షియలు నడుస్తున్నాయి అనే సెన్స్లో బయట నెగిటివిటీ ఉంది ఆవిడకి అనేది అర్థమయ్యేటట్టు చెప్పింది. అంతేగాని ఆవిడకి జెన్యూనా కాదనేది చెప్పట్లా, బయట బాగాలేదనేది. అంటే మీకు నెగిటివ్ అవుతుంది, ఈ వర్కౌట్ కావట్లేదని. ఆవిడ ఉద్దేశం ఏంటంటే ఇవంతా కాంట్రవర్షియల్ అయినాయి కదా ఈ మధ్య అవి అన్నట్టుగా చెప్తుంది, బాగా చెప్పింది. సో నీ ఇష్టం, నువ్వేంటో ఏడుస్తున్నావు, లవ్వే లేరా, నువ్వేం చిన్నపిల్లనే నాకు అర్థమైపోతుంది కదా, ఏడుపు చూస్తేనే అర్థమైపోతుంది, కళ్ళు చూస్తేనే అర్థమైపోతుంది, లవ్ చేసావని, కెమెరాలు ఉన్నాయి రా, ఓవర్ యాక్షన్ చేయకరా అంటే రమ్య బయట ఏం జరిగింది మాత్రమే చెప్తున్నారా, ఆ అమ్మాయి జెన్యూనా కాదని అది నీ ఇష్టం అనేసి అనగానే అర్థమైంది అనేసి డెమాన్ అంటాడు. అందుకని ఎమోషనల్ ఫూల్ అనేది నీకు అర్థం కాదంటే అర్థమైందని అన్నాడు. సో ఓవరాల్గా చెప్పేశాడు, డెమాన్ చెప్తాడు, విన్నది ఇక్కడ ఏమైనా మాట్లాడింది ఓకే పాటిస్తాడా అనుకుంటే పాటించటం, మళ్ళీ వెళ్ళి అక్కడ టెంప్ట్ అయిపోతున్నాం, మళ్ళీ వెళ్ళి మాట్లాడుతున్నాం, మళ్ళీ మామూలు ఎదురుతుంది. అతను ఆ గేమ్ గ్రాఫే తగ్గిపోతుంది, అనవసరంగా పాడు చేసుకుంటున్నాడు. ఒక స్టాండ్ మీద ఉన్నట్ల లవ్ అని చేయకుండా ఉన్నాడు, దాన్ని లాగి కూర్చొని డిస్కస్ చేసి బొగ్గలు పిండి ఇవన్నీ రకరకాల యాంగిల్స్లో చూపిస్తూ ఓవర్గా అనిపిస్తుంది. ఎందుకు ఒక యాంగిల్ తీసుకుని దాంట్లో ఒక అన్ని ఓట్ల వీళ్ళు సాగదీస్తున్నారు, డ్రాగ్ చేసి మాట్లాడుకుంటున్నారు. నెక్స్ట్ జరిగి ఆఫ్టర్ సమ్ టైం డెమాన్ రమ్యతో టీచ్ చేస్తున్నావా, డెమాన్ రమ్యతోలా టీచ్ చేస్తున్నారా ఏంటి రీతుని మీరు అనేసి ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది. ఇది ప్రాంక్ లాగే ఉంది నాకు తెలిసి, నేను ముందు వెనక నేను ఎక్కడ నాకు గమనించలేదయ్యా, మళ్ళీ ప్రాంకో కాదు మీరే కామెంట్ చేయాలి, జెన్యూనా
డైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటే రీతు రమ్య నేను ఎందుకు టీచ్ చేస్తాను బాబు, నువ్వు ఇంకా చాలా డీప్గా ఆలోచిస్తున్నావురా బాబు. మాధురి గారు ఎవరు నీకు ఇష్టం రమ్య ఇక్కడ అంటే, నాకా నచ్చుతారేమో అని డెమాన్ చూసి అంటారు. ఇది నాకు ప్రాంక్ లాగా ఉంది, లేదా నిజమా? వెనక ముందు చూపిలే బిగ్ బాస్, మనకేం తెలుస్తుంది, లైవ్లో కూడా నేను చూడలేదు ఇది. నెక్స్ట్ సరికి రీతు రమ్య నేను ఎందుకు టీచ్ చేస్తా బాబాయ్. రమ్య వచ్చిన నచ్చుతారేమో. మాధురి వల్ల డెమాన్ ఎక్కడో సుడిందిరా నీకు, ఇద్దరు జిమ్లు అమ్మో బాగుంటుంది మీ ఇద్దరికి అన్నట్టుగా అంటే డెమాన్ జిమ్లు ఏం లేదు నేను అసలు చేయట్లేదు. డెమాన్ ప్రాంకులు చాలే అంటాడు. మీరు ప్రాంకులు చాలే తెలుసుకుందామనేమో, ప్రాంక్ కాకపోతే ఉసుకో అందమనేమో అతని ఉద్దేశం. రమ్య అరే పవన్ చాలా ఇన్నోసెంట్ రా, పవనే ఇష్టం. ఇక్కడ నాకే పవన్ ఇన్నోసెంట్, పవనే ఇష్టం నాకు. ప్రాంక్ లాగే ఉందిలేండి మోస్ట్లీ. నెక్స్ట్ మాధురి గారు ప్రాంక్స్ ఎందుకు చేస్తాం రా, ఇలాంటివి మేము ఎందుకు చేస్తాం, అది ప్రాంకే నాకు తెలిసి. నెక్స్ట్ వచ్చరికి సాయి ప్రాంక్ కాకపోతే ఆవిడ నేర్చుకుంటారు గట్టిగా, నువ్వు అన్నదేందమ్మా నువ్వు చేస్తుందేందమ్మా రమ్య అని. నెక్స్ట్ వచ్చరికి సాయి తనుజ గారితో అంటుంటాడు, వాళ్ళిద్దరికి ఏదో ఇంట్రెస్ట్ ఉంది, ఆవిడకు సీజ్ ఇంట్రెస్ట్ ఇన్ డెమాను అండ్ క్రష్ అనుకుంటా, బయట నుంచే ఉందనుకుంటున్నా, నాకు అర్థమైపోయాను బట్టి అంటే అవునా ఉందా అంటే రేపు నుంచి బాగా అబ్జర్వ్ చేయాలి, బాగా గమనించాలి వీళ్ళిద్దరు ఏదో ఉంది అయితే అనేసి ఆవిడ హ్యాపీగా ఉంది, అమ్మ ఏదో ఉందని. తర్వాత సరికి పవన్ కళ్యాణ్, ఇమాన్యుయల్, రీతు, డెమాన్ వీళ్ళు గుసగుసలు ఆడుకుంటుంటే బిగ్ బాస్ అనౌన్స్మెంట్లు చేశాడు టపటపట. పాపం ఇవి నిద్రపోతుంది కాబట్టి తనుజ టప్పని లేసి ఏంటి ఇమాన్యుయల్ 3 సార్లు నీ వల్లే నీ మాటలు వినిపిస్తున్నాయి అన్నట్టు గట్టిగా అరిసరికి ఇమాన్యుయల్ ముఖం సీరియస్గా పెడతాడు. ఎవరనింది తనుజనా, పాప మా పిల్ల కొంచెం వేరే కోపంలో ఉందిలే అనేసి అనగానే కోపం ఉంటే అరసదా అని సీరియస్గా పడుకోండు. అది తప్పే. ఇమాన్యుయల్ వర్షన్లో ఇమాన్యుయల్ అని అరిచింది, అంతమంది అరుస్తున్నప్పుడు డైరెక్ట్గా తప్పు అనిపిస్తుంది. దట్టు ర్యాప్ కూడా కనెక్షన్ కూడా తగ్గిపోతున్నప్పుడు ఇంకా మాత్రం మిస్అండర్స్టాండింగ్ వస్తే గొడవలు వస్తాయి. ఆటోమేటిక్ వాళ్ళది డిస్టెన్స్ పెరిగిపోయింది, బాగా పెరిగిపోయింది. ఆయన నానా కామెడీ చేస్తున్నాడు, ఈవిడికి నచ్చట్లేదు, ఆవిడ అనవసరంగా ఈవిడితో పెద్దగా మాట్లాడలేదని ఆయనకు నచ్చలేదు. దాంతోపాటు తెలియకుండా రైవల్రీ ఏర్పడుతుంది. తనుజ మీద ఇమాన్యుయల్కి ఆయేషాతో కలిసి మాట్లాడుకుంటా ఉన్నాడు. ఆయేషా కలవడం వల్ల తనుజ మీద ఇతను కూడా నచ్చట్లా. దట్టు కొంచెం రైవల్రీ పెట్టుకోవాలని కూడా ఇమాన్యుయల్ కూడా ఉంది. నెక్స్ట్ వీక్ నామినేట్ చేసి తీరుతాడు ఇమాన్యుయల్, రాసి పెట్టుకోండి. లైక్ ఖచ్చితంగా నామినేట్ చేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ సాంగ్ మా బాబా మనోభావాలు దెబ్బతిన్నాయే ఆ పాట వచ్చింది. ఇది ఫేమస్ సీజన్ 7లో అనుకుంటా. నెక్స్ట్ బాత్రూంలో రీతు డెమాన్తో మాట్లాడుతూ రే చెప్పరా నువ్వు మాధురి గారు నువ్వు నాతో మాట్లాడకపోతే నిన్ను సేవ్ చేసే ఆప్షన్ నీకు వాడతానని చెప్పారు, నిజమేనంటే అవును చెప్పారు కానీ నేను అట్లేమో వద్దు, నాకు నో ప్రాబ్లం, ఆవిడతో మాట్లాడతానంటే మాట్లాడకపోతే ఇవ్వాలంటే అట్లా వద్దనను. అలా అయితే భరణి అన్న సంజన ముందే చెప్పేశాను నాకు వద్దు, ఈ వీక్ మాట్లాడుతున్నానంటే అట్లా ఇస్తానంటే నాకేం వద్దులేండి అనగానే చెక్ చేసుకోకపోతే ఈయన పోయాక ఏంద్రా ఇదే కలికాలము, ఏం జరుగుతుందో మనం ఏమనుకుంటే ఏం జరుగుతుందంటే ఏందో ఆలోచిస్తూ ఉన్నాడు, ఏంట్రా ఇదంతా అని. ఇది అయిపోయింది, ఆవిడ వెళ్ళిపోయారు. అదే వీళ్ళది కన్ఫ్యూజన్ మోడ్లో జరుగుతుంది. ఆవిడేమో ఇతను వద్దన్నప్పుడు ఆవిడ వద్దంటది, ఇతను కావాలన్నప్పుడు ఆవిడ వద్దంటది, ఆవిడ కావాలన్నప్పుడు ఇతనికి వద్దు అనిపిస్తుంది. ఇద్దరు లాగేసి కాన్వర్జేషన్ పెట్టుకుంటారు. నెక్స్ట్ వచ్చరికి ఇమాన్యుయల్ అడిగేశాడు తనుజతో, రాత్రి ఎందుకు అలా అరిచావు, నేను డీప్ స్లీప్లో ఉండి నేను అవగాహన లేవని అరిచాను అది ఇది అంటే, ఏమన్నా నీకు ఎవరి మీద కోపం నా మీద చూపిస్తే ఎట్లా ఏమనుకుంటున్నావు అది అనేసి కొంచెం సీరియస్ అయ్యాడు. ఆవిడ వెళ్ళిపోయింది. తర్వాత ఇమాన్యుయల్ రీతుతో మాట్లాడాడు, ఏదన్నా అరిచేదంటే ఏంటి, ఏం అరిచేది, మేము ఎప్పుడైనా వేరే వాళ్ళ మీద అరిచామా, ఏదైనా ఉంటే మిగతా వాళ్ళ బాండింగ్ పోతాయి వాళ్ళు ఏదనుకుంటారు అనేసి మా మీద అరుస్తున్నాం, మేమేం పిచ్చోళ్ళమా, మేము ఒకదానే ఉన్నాం, వచ్చినప్పుడల్లా అన్నిటికీ అరవడానికి చెప్తా, ఒక టైం వస్తుంది వచ్చినప్పుడు చెప్తా అంటాడు. నెక్స్ట్ వీక్ నామినేట్ చేస్తాడు, అది జరగపోయేది. వీళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ క్లియర్గా జరుగుతూనే ఉంది. ఆ కోల్డ్ వార్ పెద్ద వార్ అయ్యే అవకాశం ఉంది. అండ్ బయటకు వచ్చి వైల్డ్ కార్డ్స్ చెప్పిన తర్వాత నుంచి ఇమాన్యుయల్ కూడా గేమ్ స్టార్ట్ చేయాలని చూస్తున్నాడు, కొంత రైవల్రీ కూడా పెట్టుకోవాలని చూస్తున్నాడు. దట్ ఈస్ గేమ్. ఆ గేమ్లో పాయింట్స్ ఎంత బాగా పెట్టాడని చూడాలా. గుడ్ గేమ్ ఆడితే మనకే మంచిది. పాయింట్స్ పెట్టే విధానం లాజికల్గా ఉన్నాయా లేదని మనం జడ్జి చేస్తాం తప్పించి అగెనెస్ట్ అయితేనే మంచిది వీళ్ళిద్దరు కూడా. నెక్స్ట్ జరిగి రమ్య బుట్ట బొమ్మ లాంటి డ్రెస్ వేసుకుని ఆ డ్రెస్సులో బాగున్నారు, క్యూట్గా ఉన్నారు. అండ్ క్యూట్గా ఉండడమే కాకుండా ఇమాన్యుయల్ రమ్య నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అయితే నందిని గారి లాగా రమ్య అండ్ ఈయన రాములాగా ఇమాన్యుయల్ సూపర్ కామెడీ వర్కౌట్ అయింది. నెక్స్ట్ లెవెల్ ఆ స్కిట్ సూపర్ చేసింది. రమ్య గారు ఆ రకంగా చేస్తారనుకుంటా. ఓవరాల్గా ఈ ఎపిసోడ్లో రమ్య గారు అదరగొట్టారు. వెరీ గుడ్ పాజిటివ్ ఎపిసోడ్ అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. మీకు ఎంతమందికి వచ్చిందో లేదో నాకు తెలీదు, నాకు అనిపించింది చెప్పాను. మీకేం అనిపిస్తుందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయాలి. 10,000 లైక్స్ అయినా ప్లీజ్. అండ్ లవ్ యూ. కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. దీనికి ముందు 2 వీడియోస్ చేశాను, ఆ 2 వీడియోస్ కూడా చూడండి. బాయ్. వాయిస్ వచ్చిందో లేదు చూడాలా, అదొక బాధ నాది.